ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ఆయన చెప్పింది వినడమే, మన శక్తి మేరకు చేయడం. ఆయన చెప్పినంత చేయలేకపోయినా మన శక్తి మేరకు మనం ఎంత చేయగలం అన్నది పరిపూర్ణమైన విశ్వాసం చేయడమే. అది నేను చేసింది. రామ్ గోపాల్ వర్మ సినిమాకు మీరు బ్రాండ్ అంబాసిడర్ అని చెప్తూ ఉంటారు, సెంటిమెంట్గా కూడా అంటూ ఉంటారు. రామ్ గోపాల్ వర్మతో మీ అసోసియేషన్? సౌత్ ఇండియాకి పరిమితమైన నన్ను టోటల్ ఇండియా వైడ్గా పరిచయం చేశాడు రామ్ గోపాల్ వర్మ గారు. ఆయన ఒక గట్స్ ఉన్న దర్శకుడు, మహానుభావుడు. ఫస్ట్ టైం తెలుగు సినిమా తర్వాత హిందీ సినిమాలో నటించినప్పుడు అదేనమ్మా నేను చెప్పేది. గులాబీ అనే సినిమాకి ఆయన నిర్మాత రామ్ గోపాల్ వర్మ గారు. గులాబీ అనే సినిమా నేను విలన్ అయ్యి, కృష్ణవంశీ గారు డైరెక్టర్, ఏబీసీ కార్పొరేషన్ అమితాబ్ బచ్చన్ గారును ఈయన సంయుక్తంగా నిర్మించిన చిత్రం అది. పిలిపించారు నన్ను సత్యాకి రమ్మని. సత్య చెప్పారు ఆయన కూడా, ఇలాంటి పాత్ర డైజెస్ట్ చేస్తారు, చక్కగా పాత్రను గురించి వివరిస్తారు, చెప్తారు వాళ్ళు. నేను జాగ్రత్తగా వినడం, మన పరిధిలో మనం చేయటం. ఏమంటే ఆయన చెప్తారు అలా కాదు ఇలా, అది చెప్పేటప్పుడు సిన్సియర్గా వినడం, చేయటం. రామ్ గోపాల్ వర్మ, కృష్ణవంశీ, పూరి జగన్నాథ్ ఒకటే స్కూల్, ఒకటే ఫార్ములా ఫాలో అవుతూ ఉంటారు, లైఫ్కి సంబంధించి కానీ సినిమాలకు సంబంధించి కానీ. వీళ్ళు ముగ్గురు దగ్గర మీరు నటించారు కదా, ఒక్కొక్కళ్ళకు ఉన్న వ్యత్యాసం ఏంటి? వివరించడానికి ఏమన్నా డిఫరెంట్ ఉంటుంది. వాళ్ళు ఒకే స్కూల్ అనకూడదు, మీరు కూడా ఒకే స్కూల్ ఏం కాదు, అది భిన్నంగా ఉన్నాయి. మనుషులు ఒక చోట ఒక దగ్గర అందరూ చేసినప్పటికీ వాళ్ళ ఆలోచన విధానాలు. అంటే పూరి జగన్నాథ్, కృష్ణవంశీ గురువు గారు కదా రామ్ గోపాల్ వర్మ, ఆయన ఎక్కువగా ఫాలో అవుతా గురువు కావచ్చు కానీ ఆ ప్రభావం ఉండదు వాళ్ళ మీద. దర్శకుడుగా పూరి జగన్నాథ్ గారి ప్రభావం ఆయన శిష్యుల మీద కానీ, పూరి జగన్నాథ్ గారి గురువు గారి ప్రభావం ఆయన మీద కానీ ఉండదు. ఎవరికి వాళ్ళు ప్రత్యేకించి వాళ్ళ ఒక ఒరవడి ఒకటి ఉంటుంది, వాళ్ళ పద్ధతి. ఆ విధంగానే చేశారు. నేను గమనించింది అది. ఒకే విధంగా ఉంటే అది వేరేగా ఉండేది కదా. మరి డిఫరెంట్గా కనపడ్డాను చూడండి, మీరు ఈ చిత్రాలు పరిశీలించండి. మీరు చెప్పిన దర్శకులు 4 చిత్రాలని వేరుగా ఉంటుంది. అంటే వాళ్ళ ఇదిలో తీసుకెళ్ళిపోతారు. ఎవరితో చేయడం బాగా కంఫర్టబుల్ అనిపిస్తుంది? అందరితో, నాకు ఎవరితో చేసినా ఒకటే. మనం పని చేస్తున్నాం, పక్క మొత్తం మనసు పెట్టి లగ్నం చేసి చేస్తాం. నేను మీ గురించి చెప్పగానే నిన్న ఒక ఫ్రెండ్ ఫ్రమ్ నార్త్ ఇండియా, చండీగఢ్ అనమాట, హీఈస్ ఇన్ టు బ్యాంకింగ్ సెక్టర్, రీజనల్ అసెట్ మేనేజర్గా పనిచేస్తున్నారు. రేపు ఇంటర్వ్యూ ఎవరితో చేస్తున్నారంటే గ్రేట్ యాక్టర్ జీవా నాకు తెలుసు అంటే నేను మీ పిక్ పంపించాను వాట్సాప్లో. ఇదేంటి నార్త్ ఇండియా పంజాబీ ఆయన జీవా గురించి అడుగుతున్నారని చెప్పి, ఎస్ ఐ నో హిమ్, ఐ హ్యావ్ వాచ్డ్ హిమ్ అండ్ సత్యాన్ సర్కార్ ఈజ్ ఎ వెరీ గ్రేట్ యాక్టర్ అని చెప్పగానే నాకు చాలా ప్రౌడ్ అనిపించింది. మన తెలుగు యాక్టర్ గురించి ఒక పంజాబీ వ్యక్తి చెప్తున్నారని. అదే కదమ్మా చెప్పాను ఇందాక నేను. అది రామ్ గోపాల్ వర్మ తర్వాత నేను చేసిన చిత్రాన్ని దాదాపు చాలా హిందీలో కూడా డబ్ చేయబడ్డాయి. తర్వాత రామ్ గోపాల్ వర్మ గారి పుణ్యమానే నేను చాలా హిందీ సినిమాలు చేశాను. ఆ విధంగా మొత్తం గుర్తించబడ్డాం. చాలు, అది తృప్తి. మీరు అన్నారు కదా, మా ఫ్రెండ్స్ ఫొటోస్ పంపిస్తున్నప్పుడు ఏముంటుందిరా అక్కడ అంత రాజకీయాలు వినడమే, అప్పుడు పరిపూర్ణ అవగాహన లేదు నాకు. సినిమా ఇండస్ట్రీలో రాజకీయాలు ఉంటాయి, మనం ఎక్కడ సెలెక్ట్ అవుతాం అనే ఊహలో ఉన్నారు. కానీ సినిమా ఇండస్ట్రీకి వచ్చి దాని లోతుపాతులు దగ్గరగా చూశారు, మనుషులు ఎట్లా ఉంటారని అనిపించి. అందరూ మంచి మనుషులే, మనం అపార్థం చేసుకుంటాం అప్పుడప్పుడు. బట్ ఉంటారు, మంచి చెడ రెండు ఉంటుంది. మనం మంచిగా తీసుకుందాం, చెడను వదిలేసేద్దాం. ఎప్పటి నుంచో సినిమాలు చేస్తున్నారు, వెటరన్ యాక్టర్ మీరు, చాలా జనరేషన్స్ని చూశారు కదా. ఇప్పుడు అప్పుడు వ్యత్యాసం ఏంటి? ఏమీ లేదు, నాకైతే ఏమి కనపట్టలేదు. జనరేషన్ నాట్ ఓన్లీ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ, అందరూ మారుతూ ఉన్నాయి కదా. తరాలు మారే కొద్దీ మనసులు, భావాలు, మనుషులు మారుతూ ఉంటారు. సహజం, మార్పు అనేది అవసరం కూడా. నేను అప్పుడు అలా ఉన్నాను, అలానే ఉండాలి ప్రపంచం అంటే స్తంభించిపోతుంది, ఏమీ ఉండదు. కాలగమనంలో మనం పోతూ ఉండాలి, గమనిస్తూ ఉండాలి. మార్పులకు అనుగుణంగా మనం కూడా నడుచుకుంటూ పోవాలి. నేను ఎలానే ఉంటాను మీరు తీసుకొని కూర్చుంటే కుదరవు, పనులు కుదరవు కదమ్మా. సో రామ్ గోపాల్ వర్మ గారి గురించి తీసుకుంటే, హీఈస్ ఏ కాంట్రవర్షియల్ కింగ్. సినిమా తీసినా తీయపోయినా, ఒక ముక్క ట్విట్టర్లో పడేసినా, టీవీలో మాట్లాడినా పెద్ద సంచలనం. 10 రోజుల నుంచి పెట్రోల్ ధర 5 రూపాయలు పెరిగిందన్నా కూడా దాని గురించి డిస్కషన్ జరగట్లా. కేవలం గాడ్ సెక్స్ అండ్ ట్రూత్, జిఎస్టీ గురించి ఆయన మాట్లాడుతుంటే 2 చిల్లర కోట్ల వరకు అది కలెక్షన్ కూడా వచ్చిందని చెప్తున్నారు. రామ్ గోపాల్ వర్మ కాంట్రవర్షియల్ ఇష్యూస్కి సంబంధించి మీరు ఎలా స్పందిస్తారు? నేను చెప్తున్నాను కదమ్మా, ఆయన ఏం చేసిన సంచలనమే. కొందరు జీవితాలు అలా ఉంటాయి, అలానే ఉండాలేమో. చాలా దగ్గరగా చూశారు కదా, చెప్తున్నాను కదా. కొందరు ఎలాగోలాగే కాంప్రమైజ్ పోదాం అన్నది కొందరు భావన, నేను ఇలాగే ఉంటాను అన్నది కొందరది.
ఖచ్చితత్వం. ఎస్, ఏదైనా కానీ తప్పు కానీ ఒప్పు కానీ నేను ఇలానే ఉంటాను, ఇలానే బ్రతుకుతాను అనేది ఒక స్టైల్ అయితే చెప్తున్నాను. కాంప్రమైజ్ అవుతారు. ఇప్పుడు నేను ఇప్పుడేం చెప్పాను, దీనికి ముందే కాలం ప్రకారం మనం పోతూ ఉండాలన్నమాట. కాదు, ఆయనది కాదు, అది వేరే లెక్క. మీకు ఇట్లా చూస్తుంటారు కదా ఈ కామెంట్స్, వర్మ ఇట్లా చేశాడంట అట్లా చేశాడంట, పీకే గురించి కామెంట్ చేసినా, పాలిటిక్స్ గురించి కామెంట్ చేసినా, జిఎస్టీ గురించి ఇంత రచ్చ రేపుతున్నా కూడా టీవీలో కానీ లేకపోతే యూట్యూబ్లో చూసినప్పుడు మీకు ఏమనిపిస్తూ ఉంటుంది? నేను గర్వంగా ఫీల్ అవుతాను. ఈయన దగ్గర కాదు నేను చేశాను వర్క్ అని. మనసులో భావాలు నిర్భయంగా చెప్పడానికి గట్స్ కావాలి, ఎంత కావాలి కదా. ఇద్దరు ప్రశ్నిస్తే తడబడతాం మనం. అదే ఇదే అదా అంటే కాదు, ఆయన అదే చెప్తారు, అలానే ఉంటారు. సినిమా ఇండస్ట్రీ గురించి ఒక ఫ్యూ సెక్షన్ ఆఫ్ సొసైటీ నెగిటివ్గా కామెంట్స్ చేస్తుంటారు. వీళ్ళకి ఏదో అవగాహన ఉండదని చెప్తూ ఉంటారు, లేకపోతే కనీస జ్ఞానాలు ఉండవని చెప్తూ ఉంటారు. ఇట్లాంటి కామెంట్స్ విన్నప్పుడు మనం ఈ ఇండస్ట్రీలో మనం పనిచేస్తున్నామా అని ఎప్పుడైనా అనిపించిందా? నాకు ఎప్పుడు అనిపించదు. కామన్, నేను చెప్పిన టికెట్ ఇది మామూలుగా తీసుకోవటం అటువంటిది. మహాత్మా గాంధీ కూడా శత్రువు ఉన్నాడుగా, మహనీయుడు ఆయన కదా. ఇక్కడ అవి కామనే. నేను ఒకసారి అక్కడికక్కడికి వెళ్ళి అని చెప్పాను మీకు, మహాత్మా గాంధీ గారి దగ్గరికి. ఇక్కడ ప్రతిదానికి ఉంటాయి. కూడుగుడ్డు మీద దాన్ని ఈకలు ఎక్కడ ఉన్నాయని చూసే తత్వాలు ఉంటాయి. మన కాలం నవ్వుకోవటమే, ఎంజాయ్ చేయటం, వినడం, చూడటం. మనం వాళ్ళని సంస్కరించలేము. మహానుభావుల వల్లనే కాలేదు. మహానుభావులు ఉన్నారే, వాళ్ళ వల్ల, దేవుళ్ళ వల్ల కాలేదు మనుషులు సంస్కరించడం, వాళ్ళని బాగు చేయటం. ఏం చేస్తామమ్మా? సమాజంలో డాక్టర్లు ఉన్నారు, అడ్వకేట్లు ఉన్నారు, పోలీసులు ఉన్నారు, పొలిటీషియన్లు ఉన్నారు, కానీ సినిమా వాళ్ళు అనగానే ప్రత్యేక దృష్టి ఎందుకు పెడతారు? దృష్టి కూడా కాదు, ఒక విధంగా వాళ్ళకన్నా గుర్తింపు. ఇప్పుడు ఒక జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు, ఆ కలెక్టర్ గారికి ముందు బంట్రోత్ ఉంటాడు. బంట్రోత్ ఉన్నప్పుడు ఓహో ఈయన కలెక్టర్ గారు అని గుర్తింపు ఉంటుంది కదా. ఇప్పుడు ఒక పోలీస్ అధికారి, ఆయన డ్రెస్సు, దాని ముందు ఒక జవాను అంటే ఓ వీళ్ళిదా. ఈ సినిమా యాక్టర్కి అక్కడ చిన్న నటుడు అని పెద్ద నటుడు అని వాళ్ళగానే వాడు నటుడు రాని ఈ త్వరగా ఈ సంఘంలో గుర్తించబడతాడు వాడు కదా. ఆ గుర్తింపు వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది, అవకాశం ఒకటి. ఒక రాజకీయ నాయకుడితో ఫోటో దిగాల, ఒక సీనియర్ నటుడితో ఫోటో దిగాల అన్న ప్రశ్న వచ్చినప్పుడు టక్ మని సీనియర్ నటుడితో దిగుతారు. ఆకర్షణ అక్కడే అసూయ, రాగద్వేషాలు కొంచెం ఎక్కువగా ఉంటాయి. ప్రేమించడాలు ఉంటాయి, ద్వేషించడాలు కూడా ఉంటాయి. ఎక్కడైతే ఎక్కువ అభిమానింపబడతారో అక్కడ ద్వేషం కూడా ఉంటుంది. అది కూడా భరించాలి, తప్పదు.